నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు మన అనాలిసిస్ లో మార్వాడీల అంశం, మార్వాడి గో బ్యాక్ అనే విషయాన్ని చాలా క్లియర్ గా షార్ట్ అండ్ స్వీట్ గా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చాలా మంది అడిగారు. చాలా మంది ఫోన్ చేసి మార్వాడీల అంశం మీద మీ జనం టీవీ స్పందన ఏంటి అని చాలా మంది అడిగిన తర్వాత అసలు మనం ఏ స్టెప్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని చాలా కులంకషంగా సవివరంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మార్వాడీలకు సంబంధించి ఫస్ట్ గా మనం ఒకసారి బండి సంజయ్ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని చూద్దాం. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. బండి సంజయ్ ఏం మాట్లాడిండో మనం చూసినాం. బండి సంజయ్ ఏది ఉన్నా కూడా ముందుగా మతానికి అంటగట్టేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే బండి సంజయ్. కొంతమంది గో బ్యాక్ మార్వాడీల నినాదం తీసుకుంటే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి, మిగతా పార్టీలకు రుద్దే ప్రయత్నం చేసిండు బండి సంజయ్. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు బండి సంజయ్. ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు గో బ్యాక్ మార్వాడీస్ అని ఇంతవరకు చెప్పలేదు. ఆ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా మనకు కనబడలేదు. పైగా మనకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మార్వాడీలు ఇక్కడే ఉంటారు, గత దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళని వెళ్ళగొట్టొద్దు అని చెప్పేసి వ్యాపార నిమిత్తం వచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్పిండు. పైగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ కూడా గో బ్యాక్ మార్వాడి ఉద్యమాలలో పాల్గొనలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలను బండి సంజయ్ బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ. ఇది బండి సంజయ్ కి సంబంధించి ఏది వచ్చినా హిందూ వర్సెస్ ముస్లిం అంటాడు. ఇప్పుడు దీని ఏం చేస్తున్నాడంటే మార్వాడి వర్సెస్ రోహింగ్యాలు. రోహింగ్యాలకు సంబంధించి మనం సపరేట్ చాప్టర్ ఒకటి రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మనం మార్వాడీల కోసం మాట్లాడుకుందాం. మార్వాడీలను ఇక్కడి తరిమేయాలా, ఉంచాలా అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ఎక్కడికి వెళ్ళినా, మనం వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి సంబంధించి పౌరుడివా కాదా, ఇండియన్ సిటిజన్షిప్ కాదా అని అడుగుతారు తప్ప ఏ రాష్ట్ర పౌరునివి అని అడగరు. భారత పౌరునివా లేదా అనేటువంటి, అంటే ఇక్కడ సిటిజన్షిప్ విషయానికి వచ్చేసరికి, పౌరసత్వం విషయానికి వచ్చేసరికి భారతదేశ పౌరుడే అంటారు తప్ప రాష్ట్రాల పౌరుడు అనరు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పౌరసత్వం అనేటువంటిది ఇండియా లెవెల్ కి సంబంధించింది. పౌరసత్వం అనేటువంటిది దేశానికి ఉంటుంది తప్ప రాష్ట్రాలకు ఉండదు అనేటువంటిది మనం నేర్చుకోవాల్సిన అంశం. ఫండమెంటల్ రైట్ లో మనకు రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుడైనా ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, నివాసం ఏర్పరచుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగ రీత్యా, వ్యాపారం రీత్యా, నివాసం రీత్యా భారతదేశంలో ఉండేటువంటి పౌరుడు ఏ రాష్ట్రంలోనైనా నివసించవచ్చు. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్ని రాజకీయంగా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారంలో వచ్చినటువంటి కొంత వ్యతిరేకతను, మార్వాడీల మీద వ్యతిరేకత కొంత చిన్న వ్యాపారాలకు వస్తే దాన్ని రాజకీయం చేసేటువంటి కుట్రలో బీజేపీ తలామునకలైంది. దాంట్లో ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. వాస్తవానికి మన తెలంగాణ ప్రజలు, మన తెలుగు ప్రజలు బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. మన రాష్ట్రం దాటిపోతే, మన దేశం దాటిపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, స్విట్జర్లాండ్ లో ఉన్నారు, వేరే గల్ఫ్ దేశాలలో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు. మరి మన రాష్ట్ర పౌరులు వేరే రాష్ట్రానికి వెళ్తే గో బ్యాక్ తెలుగు అనాలా? మన దేశ పౌరులు అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇతర దేశాలకు వెళ్తే గో బ్యాక్ ఇండియన్స్ అంటే ఏంటి? అమెరికాలో దాదాపు 40 లక్షల మంది మన భారతదేశ పౌరులు అక్కడ నివసిస్తున్నారు. గో బ్యాక్ ఇండియా అంటే ఏంటి మన పరిస్థితి? అంటే ఇక్కడ ఒకరిని ఎలగొట్టుకోవడం కాదు, ఒకరు విమర్శించుకోవడం కాదు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నాయి మార్వాడీల వల్ల అనేటువంటిది ప్రధానం. అయితే ఈ కోణాన్ని రాజకీయ కోణంగా మార్చి గో బ్యాక్ అనేటువంటి నినాదం తీసుకొచ్చారు. ఇది ఏ పార్టీ వారు తీసుకొచ్చింది కాదు, ఏ రాజకీయ నాయకుడు తీసుకొచ్చింది కాదు, కొంతమంది అక్కడక్కడ కొంత వ్యక్తులుగా చేస్తున్నటువంటి ఈ నినాదం. అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది మార్వాడీలను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కానీ మార్వాడీలను వెలగొట్టొద్దు అనేటువంటి ఒక నిర్ణయం బలంగా మనం వినిపిస్తున్నప్పటికీ మార్వాడీలు కొంత నష్టం చేస్తున్నారు మన తెలంగాణలో అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. ఏం నష్టం చేస్తున్నారు? అందరు కాదు, కొంతమంది. ఏం నష్టం చేస్తున్నారు అంటే ఇక్కడ తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద, తెలంగాణ భాష మీద కొంతమంది మార్వాడిల డామినేషన్ నడుస్తుంది. మనం పోయి చూస్తే చూడండి ఒకసారి, మన భాషలో తెలుగు వచ్చినా కూడా
మనం పోయి వాళ్ళ దగ్గర మాట్లాడితే తెలుగులో మాట్లాడరు, వాళ్ళు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. బంగారం షాప్ దగ్గర పోయినా, ఇంకా వాళ్ళు ఎక్కడ ఏ షాప్లో ఉన్నా తెలుగు వచ్చినా కూడా మాట్లాడరు. ఎందుకంటే కన్విన్స్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడకుండా కొంత డామినేషన్ పద్ధతిలో ఉంటారు. కొంతమంది మార్వాడీలు మన ప్రాంతం మీద డామినేషన్ చేస్తున్నారు, మన కల్చర్ మీద డామినేషన్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ డామినేషన్ దక్షిణ భారతదేశం మీద రుద్దడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ మార్వాడి డామినేషన్ ఇక్కడ ఏంది, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద, ఆచార వ్యవహారాల మీద, మన భాష మీద, మన యాస మీద, మనం ఉంటున్నటువంటి పరిస్థితుల మీద అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏదైతే మార్వాడీలు గుత్తాధిపత్యాన్ని నడిపించాలని చూస్తున్నారో దానికి పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే వద్దన, వాళ్ళు నిజాయితీగా బ్రతికితే వద్దనం, నిజాయితీగా వ్యాపారాలు చేసుకొని ఇక్కడ స్థిరపడితే వద్దనం, దశాబ్దాలుగా భరించినాం, ఇప్పటికి కూడా భరిస్తాం. కానీ వాళ్ళ డామినేషన్ ఇక్కడ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా డామినేషన్ చేసే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఉన్నది. గుత్తాధిపత్యం చేసేటువంటి వాళ్ళను కూడా ఇక్కడి నుంచి పంపించాల్సినది. ఇక్కడ కొంతమంది మార్వాడీస్, అందరూ కాదు, కొంతమంది మార్వాడీస్ తెలంగాణలో మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, మోసపూరితమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి యాదగిరిగుట్ట పట్టణంలో ఒక మార్వాడి చిట్టీలు వేసి బంగారు నగలు కుదవ పెట్టుకొని రాత్రికి రాత్రే జంప్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే అది మీకు ఒక మచ్చుగా చెప్తున్నా. ఇట్లా తెలంగాణ ప్రజలు కష్టపడి ఇబ్బందులు పడి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు కావచ్చు, చిట్టీలు వాళ్ళ దగ్గర వేయడం కావచ్చు, ఇట్లా అనేక రకాల బంగారం వాళ్ళ దగ్గర కుదవబెట్టడం కావచ్చు, రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి పోతున్న పరిస్థితి, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి. అట్లా మోసాలు చేయకుండా నిజాయితీగా తెలంగాణలో ఉండొచ్చు. గుత్తాధిపత్యం, డామినేషన్ ఉండకుండా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి. వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చారు కాబట్టి తెలంగాణ కల్చర్ను గౌరవించాలి, తెలంగాణ భాషను గౌరవించాలి, తెలంగాణ ఆచార వ్యవహారాలని గౌరవించాలి తప్ప అక్కడి నుంచి వచ్చిన మేము గౌరవించాం, మీ భాషను గౌరవించాం, మీ యాసను గౌరవించాం, మీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నమే జరుగుతుంది, పోరాటం కూడా జరుగుతుంది.